మీరు ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, స్ట్రాబెర్రీ దాని బేస్డ్. కరోనా టైంలో దాన్ని ఆపేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ యూ హ్యావ్ చూడన్ ఇంటూ కార్పొరేట్ స్టేట్కి వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ యూ హ్యావ్ కమ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్ లైక్ క్యాలరీస్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. సో మీకంటే ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే మెంటల్ స్టెబిలిటీ ఉండేసి యూ వాంటెడ్ టు బీ అన్ ఆంటర్ప్రినర్ అనిపించి మీరు చేశారు. సో అలా కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు అండ్ డ్యూ టు ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం కానివ్వండి, లేకపోతే మోరల్ సపోర్ట్ లేకుండా కూడా చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముంది సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే, చాలామంది ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనీ ఉండాలనుకుంటారు. అవును, అది అవసరం లేదు. ఎందుకో చెప్తాను. నా వెంచర్ నేను స్టార్ట్ చేసినప్పుడు, స్ట్రాబెర్రీ బ్రాండింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశాను. ఓకే, ఐఎమ్ వెరీ గుడ్ అట్ డిజైనింగ్. ఓకే, ఐ కెన్ డిజైన్ ఎనీథింగ్, యూఐ యూఎక్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రోడక్ట్స్ అవ్వచ్చు, సిస్టమ్ వెబ్సైట్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్యాకేజింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. ఓన్లీ నా స్కిల్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ తీసుకోవడం మొదలుపెట్టాం. ఓకే, అలా టర్న్అవుట్ అయ్యి 4 yearsలో వీ హ్యావ్ ఎంప్లాయిడ్ 10 people. ఓకే, ఇప్పుడు అదే నేను ఒక 50 lakhs కూడా స్టార్ట్ చేసి ఫస్టే హైర్ చేసుకొని పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఆ రన్ చేసే వాల్యూ నువ్వు కింద నుంచి పని చేసినప్పుడే తెలుస్తుంది. సో money is not important to start. Idea is very important to start. And how well you can execute is very important to start. అట్లా అని మనీ అసలు ఇంపార్టెంట్ కాదు అని చెప్పాను. మినిమం ప్రోడక్ట్ మార్కెట్కి తీసుకెళ్లాలన్నా సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో ఒకప్పుడు ఏంటి అని అంటే స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎలా ఉండేది అంటే, ఐడియా ఇస్ గ్రేట్, ఐడియా ఉంటే పైసలు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ఐడియాతో పాటు నీకు మార్కెట్ ఉండాలి, అప్పుడే నీకు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వేరే దగ్గర అవ్వచ్చు, రావడం అనేది ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా, నా హంబుల్ సబ్మిషన్, ప్రతి ఆంటర్ప్రినర్ హూ వాంట్స్ టు స్టార్ట్ దర్ జర్నీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఏంటి అని అంటే, ఫస్ట్ మీ ఐడియాని మీరు అట్లీస్ట్ ప్రోటోటైప్ అయినా మీరు మార్కెట్లో లాంచ్ చేయాలి. ఓకే, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది అట్లీస్ట్ తెలియాలి. ఇప్పుడు క్యాలరీసే తీసుకోండి, నాకు అవి ఎలా మార్కెట్ అవుతాయో తెలియకోకుండా అన్ని ప్రోడక్ట్స్ ఒకసారి మ్యానుఫ్యాక్చర్ చేస్తే అవుతుంది, ఎండ్ అప్ లూజింగ్ మనీ. ఇప్పుడు చాలామంది ఏంటి అని అంటే, మనకు ఒక ఫ్యాన్సీ ఆఫీస్ ఉండాలి, ఇది ఉండాలి, సిస్టమ్లు ఉండాలి అంటే దే బర్న్ మనీ బేసికలీ. సో లీన్ మేనేజ్మెంట్లో నేను ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే అండి, క్యాలరీస్లో అపార్ట్ ఫ్రమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నేను రవికాంత్ మాత్రమే ఫుల్ టైంలో ఈ 3 years కంపెనీని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఓకే, మేము 2024లో మా ప్రోడక్ట్స్ ఆఫ్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. ఒక్క స్టోర్తో మొదలుపెట్టి ఈరోజు ఇండియా మొత్తంలో 300 stores మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇదే ఏముంది, నేను ఒక ఏరియా సేల్స్ మేనేజర్ని పెట్టుకొని, ఒక స్టేట్ హెడ్ని పెట్టుకొని అక్కడ మార్కెట్ చేయొచ్చు. ఓకే, కానీ అదే అవుతుందా లేదా అనేది వీ నెవర్ నో, బికాస్ ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అట్లా అని మన మార్కెట్ పొజిషన్ కూడా తీసుకోకుండా ఉండలేదు. మనకి వల్ల ఎంతైతే అవుతుందో అంతవరకు ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళి తర్వాత ఫండింగ్ అనేది సీక్ చేయడం అనేది చాలా ఉత్తమం అన్నది నా ఫీలింగ్. ఓకే, బేసికలీ. అండ్ ఇప్పుడు ఫినాన్షియల్ సపోర్ట్ మ్యాటర్కే వస్తే, దీనికి వస్తే, సో ఎవ్రీ పీపుల్ హూ వాంట్స్ టు స్టార్ట్ దేర్ బిజినెస్, ఆ మినిమం స్టార్ట్ ప్రోటోటైప్ వయబిలిటీ అనేది వాళ్ళు చేసుకోగలిగితే మీకు ఎవరైనా ఫండింగ్ ఇస్తారండి. సో అండ్ ఇంకొకటి, ఫౌండర్స్ చాలామంది ఏంటి అని అంటే, మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ లేదు, నేను దీంట్లోకి రాలేనేమో, మనకి ఇది పనిచేయదేమో, లేకపోతే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ని మనం హ్యాడ్ చేసుకోవాలి అని అంటే మనకి ఇంత కాస్ట్ అవుతుంది, మనం బేర్ చేయలేమేమో, ఇలా అవన్నీ ఉంటాయి. చాట్ జీపీటీ వరల్డ్, ఏఐ వరల్డ్లో మీకు మీ ఎక్స్పర్టైజ్కి ఏం తక్కువ ఉందండి? ఓకే, మీ ప్రోడక్ట్ వ్యాలిడేట్ చేసుకోవడానికి there are so many AI platforms. Okay, there are so many AI tools which can do our research what a bigger market research firms will do. అట్లీస్ట్ సరే మీకు 100% రాకపోయినా ఒక 70-80% అని వస్తుంది కదా, ఆ 70-80%ని మీరు ఏమాత్రం బిల్డప్ చేయగలుగుతారు అనేది మీ పైన ఉంటుంది. ఓకే, సో వీఆర్ ఇన్ఫర్మేషన్ డెన్స్ వరల్డ్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అన్నది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఫింగర్ టిప్లో ఉంటుంది. ఓకే, అలాంటి ప్లేసెస్లో మనకి ఏంటి అని అంటే, నాట్ స్టార్టింగ్ ఏ కంపెనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
హౌ టు సస్టైన్ ఏ కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎలా చేయాలి, తీసుకురావాలి, ఇది వర్కౌట్ అవ్వకపోతే దీన్ని ఏం బెటర్ చేయొచ్చు, లేకపోతే దీనికి ఏమైనా సబ్ ప్రోడక్ట్ ఏమైనా తీసుకురావచ్చా ఈ లైన్ ఎక్స్టెన్షన్లో, ఇవన్నీ. సో మనీ కూడా ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఇనీషియల్ ఇది అవుతుందో, ఇప్పుడు లెట్స్ టేక్ క్యాలరీస్. ఓకే, ఇప్పుడు దాకా మేము ఫండింగ్ రేస్ చేయలేదండి, ఓకే, కంప్లీట్లీ బూట్ స్ట్రాప్. ఓకే, మా కోఫౌండర్స్ అంతా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ తీసుకొచ్చి కంపెనీలో పెట్టి స్టార్ట్ చేసామండి. ఐఎమ్ హ్యాపీ టు సే ఆర్ ప్రౌడ్ టు సే 50 లక్షలు పెట్టామండి కంపెనీ. సేమ్ 50 లక్షలతో ఈరోజు 300 స్టోర్లు అచీవ్ చేసాం మేము. ఓకే, ఓకే, స్టిల్ మేము ఫండింగ్ రేజ్ చేయలే, మాకు వచ్చిన మనీతోనే సస్టైన్ చేస్తున్నాం కంపెనీ. అంటే రొటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. ఒకవేళ మనకి తెలుసో తెలియకో ఇక్కడ మనీ బర్న్ అయిపోయింది, దాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేయాలి, ఎట్లా రికవర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్ట్రాటజికల్ విజన్ ఒక ఫౌండర్కి చాలా ఇంపార్టెంట్. సో ఫౌండర్ అనేవాడు, కోఫౌండర్ అనేవాడు ఎట్లాంటి వాడు అని అంటే నాకు ఇది రాదు అని చెప్పకూడదు. అంటే అది రాకపోయినా దాని గురించి తెలుసుకోవాలి, వెళ్ళాలి, చెయ్యాలి. ఇప్పుడు ఒకటి ఇన్ఫర్మేషన్ డెన్స్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు ఏదో ఒక కాలేజ్లో చదివే ఉంటారు. ఓకే, సో ఇట్ క్యాన్ బి అ స్మాల్ కాలేజ్ ఆర్ అ బిగ్ కాలేజ్. ఓకే, నీ తోటి పియర్స్ ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకడో మంచి పొజిషన్లో అయితే కంపల్సరీ ఉంటారు. ఆ నెట్వర్క్ని ఎట్లా లిబరేట్ చేస్తారు అంటే ఇవాళ రేపు వాట్ ఐ బిలీవ్ అంటే అండి, చాలామంది మనకి ప్లేట్లోనే వస్తుంది తిందాము అన్న ఫ్యాక్టర్లో ఉన్నారు. ఆ ప్లేట్ ఎవరు నింపుతాడు? కరెక్ట్, ప్లేట్ నింపేటోడు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లేట్లోకి వచ్చినప్పుడు తినడం కాదు, ఆ ప్లేట్ని ఎట్లా ఫిల్ చేయాలో కూడా తెలియాలి. సో ఎవ్రీ ఫౌండర్ వాట్ ఐ సే టు ఎవ్రీ దెమ్ ఇస్ లైక్ ఫినాన్స్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఫినాన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ. దర్స్ లాట్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ దేర్. మీ ఓన్గా మీరు చేసుకొని ఇవాళ చాలామంది నన్ను ఈరోజు కూడా అడుగుతారు, అరే బాబు నువ్వు ఏమేమి చేస్తున్నావురా అని అంటారు. ఎందుకు అని అంటే ఐ కీప్ ఆన్ అప్గ్రేడింగ్ మై నాలెడ్జ్. ఎందుకు అని అంటే ఒక ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు, ఒక కంపెనీ ఫేస్ మీరు అయినప్పుడు మిమ్మల్ని చూసే చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు లెట్స్ ఏ నేను ఒక చాక్లెట్ నేను ప్రమోట్ చేయాలండి, నా చాక్లెట్ని నేనే ప్రమోట్ చేయాలండి. ఓకే, ఫిట్నెస్ చాక్లెట్, ఓకే, ఎనర్జీ చాక్లెట్. ఆ ఎనర్జీ చాక్లెట్ని నేను పొట్టేసుకొని అగ్లీగా నేను ప్రమోట్ చేస్తే ఎవరన్నా నమ్ముతారా అండి? ఓకే, వెన్ ఫౌండర్ ఇస్ నాట్ ఇట్ సెల్ఫ్ సీరియస్, వేరే వాడిని నేను ఎందుకు నమ్మాలండి? నమ్మరు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసే పనిని నువ్వు నమ్ము, తర్వాత పక్కన నమ్ముతా. సో సెల్ఫ్ బిలీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి రేపు ఏదో అయిపోతుంది, అరే ఏముంది, అరే స్టార్ట్ చేశాను వర్కౌట్ అవ్వలేదు, 3 years అయిపోయింది. వర్కౌట్ అవ్వదు అని ఏది ఉండదండి. ఒకవేళ ఆ స్టార్టప్ ఫెయిల్ అయింది అనుకోండి, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు మార్కెట్లో అట్లీస్ట్ ఒక 100 ప్రోడక్ట్లను అమ్మిండవా, 100 ప్రోడక్ట్లు అమ్మిన ఎక్స్పీరియన్స్ ఏడికిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ డెవలప్ చేసావు, ఎలా డెవలప్ చేసావు, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా పోతుంది? ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ రేపు పొద్దున నువ్వు ఒకవేళ వేరే కంపెనీకి పోవాలనుకున్నా కానీ ఇట్ విల్ హెల్ప్ యూ, బికాస్ యు ఆర్ ప్రాక్టికలీ ఆన్ ద ఫీల్డ్. యు ఆర్ నాట్ లైక్ సంథింగ్ నువ్వు ఏదో చేయట్లేదు. నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ దిస్ థింగ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. అండ్ ఒక కంపెనీని ప్రమోట్ చేసే దగ్గర ఓన్లీ ప్రోడక్టే కాదండి, కంపెనీ యొక్క విజన్ అవ్వచ్చు, మిషన్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ అరౌండ్ అసెట్స్ అవ్వచ్చు, అవి కూడా మనం ప్రమోట్ చేయగలగాలి. ఎంతసేపు ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే అదేదో పుష్ ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది, పుల్ ప్రోడక్ట్ లాగా ఉండదు. ఇప్పుడు మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 5 నేషనల్ అవార్డ్స్ గెలిచాం. ఓకే, బెస్ట్ కన్స్యూమర్ ప్యాకేజింగ్ 4 times వచ్చింది మాకు. ఓకే, అడ్వర్టైజింగ్ మెడ్రాస్ అడ్వర్టైజింగ్ క్లబ్ అండి, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్స్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళు మా ప్యాకేజింగ్ డిజైన్కి గ్రాండ్ పిక్స్ ఇచ్చారు. గ్రాండ్ పిక్స్ అంటే ఏంటి అంటే బ్రౌన్స్, సిల్వర్, గోల్డ్ కాకుండా అన్నిటికంటే పై. ఓకే, 900+ ఎంట్రీస్లో వీ గాట్ 1 గ్రాండ్ పిక్స్. ఓకే, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్, వాట్ వీ ఎగ్జిక్యూట్ ఎవ్రీ టైమ్. అదే దాంట్లో వాళ్ళు నన్ను ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇయర్గా నాకు అవార్డు కూడా ఇచ్చారు, బికాస్ డెవలపింగ్ మా ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే డెవలప్ చేశాను ఇన్ హౌస్. ఓకే, ఇప్పుడు ఆ మీ స్కిల్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే, ఇప్పుడు అదే ప్యాకేజింగ్ నేను ఒక ఏజెన్సీతో డెవలప్ చేయించాలనుకోండి 3 లక్షలు అడుగుతాను కనీసం. నా ఇప్పుడు ఆ కంపెనీకి నేను 3 లక్షలు సేవ్ చేశాను, బికాస్ సో అందరు ఇది చెయ్యాలని నేను చెప్పట్లే, కానీ మీన్స్ అండ్ వేస్ టు ఐడెంటిఫై వాట్ క్యాన్ బి డన్ బెటర్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది, రూట్ ఉండదు అనే దాన్ని నేను నమ్మనండి. నేను ఎక్కడో ఒక దగ్గర నేను బిజినెస్ స్కూల్స్లో కూడా అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటాను. నేను ద రోడ్ నాట్ టేకెన్ అన్న ప్రెజెంటేషన్ ఈ వర్డ్ చాలా చెప్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక దగ్గర 100 మంది ఉన్నారండి, ఆ 100 మందిలో నువ్వు పోయి నిల్చున్నావు అనుకో, నువ్వు 101 వాడే అవుతావు అంతే, యూఆర్ నాట్ స్పెషల్. బట్ 100 మంది ఒక సైడ్ ఉన్నావు, నువ్వు ఒక సైడ్ ఉన్నావు అని అంటే దట్ షోస్ ద డిఫరెన్షియేషన్. ద లెస్ రోడ్ టేకెన్, ఆ రోడ్ నీకు హడిల్ అవ్వచ్చు, కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ టు యూ కంపల్సరీ. దట్ ఈస్ వాట్. సో యువతకి నాది ఒకటే ఏంటి అని అంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం మొదలు పెట్టాలి. సో రిస్క్ ఫ్యాక్టర్ ప్రతి దాంట్లో ఉంటుందండి. నాకు ఇది పోతుంది ఇది రాదు అనే ఫ్యాక్టర్ కాకుండా ఇది ఎందుకు అవ్వదు అనేది మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో అప్పుడు ఒక కంపెనీ స్ట్రాంగ్గా నిల్చుకుంటాం.